ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహిని నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. మహారాజు పరమోల్లాసముతో అంతఃపుర ద్వారమునకు ఈవలి వైపు నిలిచి తన కుమారుడు జనమేజయుని తోడ్కొని రమ్మని కబురంపగా, జనమేజయుడు ఎందులకు ఏమోనని ఎక్కడున్నవాడు అక్కడ నుండి పరుగిడి వచ్చాను. అంతా ఒక వృద్ధ బ్రాహ్మణుని పిలిపించి తన గదియందు పరుపుపై ఉంచిన కిరీటమును తెమ్మని చెప్పి ఆ కిరీటమును ఆ క్షణమందే జనమేజయుని శిరస్సును ఉంచి ఆ బాలుని వృద్ధ బ్రాహ్మణును అప్పజెప్పి కట్టుగుడ్డలతో కాలినడకతో గంగానది వైపునకు వెళ్ళాను. ఇది క్షణములో అంతఃపురము పట్టణములోని సర్వ మూలలా ప్రాకి గుంపులుగా ప్రజలు, బ్రాహ్మణులు, స్త్రీలు, రాణులు, మంత్రులు చేరి ఎంత ప్రార్థించి నివారించడానికి ప్రయత్నించాను, సాధ్యము కాకపోయాను. పరిపరి విధముల రోదనలు చేసిరి, కాళ్లపై బడిరి, బజార్లలో దొర్లిరి. ఏమి జరుగుతున్నను రాజు కన్నెత్తి చూడక, హరినామను స్మరించుచు లక్ష్యమును వీడక, ఎవరేమడిగినను జవాబు చెప్పగా భాగీరథి తీరమునకు వెళ్ళాను. అతని వెంట గజ త్వరగ రథములు, పల్లకీలు పరుగులు. కానీ దేనిని గమనించలే మహారాజు. అసలు ఆహార పానీయములు కూడాను కుడవగా, నిరాహార దిశతో నిమిషము తెరపలేక శ్రీహరి స్మరణ చూచినటువంటి ప్రతి మానవుని హృదయము పరమాశ్చర్యం అందుచు ఇటు తీవ్ర వైరాగ్యములకు ఏమి కారణమో తెలియక ఎవరిలో వారు పరిపరి విధముల అపోహల గురి అయి గుసగుసలు బయలుదేరాను. ఇంతలో దీనికి ముందు ఏమి జరిగినదో చక్కగా విచారించగా మునిశిష్యుడు వచ్చుట, అతను జరిగిన విషయము తెలుపుట, ఈ రీతిగా సత్యము తెలుసుకొని తమ మహారాజు ఇక 7 దినములు మాత్రమే జీవించగలని తలంచి ప్రజలందరికీ తెలిపి ముందుకు జరపవలసినటువంటి ఏర్పాట్లకు అన్నియును సిద్ధము గావించి ప్రజలందరూ ఆ నదీ తీరమునందే చింతాక్రాంతులై రాజుతో పాటు తాము కూడాను తమ రాజును రక్షించమని ప్రార్థన సెలపు మలిడిరి. ఇంతలో ఈ వార్త అడవులు కూడా ప్రాకింది. అక్కడి నుండి వేలాది ఋషులు దండ కమండలములతో బారుతీరి భాగీరథి తీరమునకు వచ్చిరి. భాగీరథి తీరమంతయు కూడా ఒక తిరునాల వల్లే కిటకిటలాడదొడిగాను. ఎక్కడ చూచాను ఓంకారములు, నామస్మరణలు, వేదఘోష మిన్నుముట్టుచుండెను. కొందరు శాపం ఇచ్చినటువంటి ఋషికుమారుని నిందించుచుండిరి. ఈ రీతిగా భాగీరథి నదీ తీరం ఇసుక నీరు కనిపించగా మనుషులతో కప్పినట్లు కనిపించెను. సాయిరామ్ సశేషం. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.